జోసఫ్, బచ్చలకూరి జోసఫ్. అయిపోయింది, ఈ కథంతో అవసరం అయిపోయింది. మా పార్టీ కాదు. వర్రా రవీంద్రారెడ్డి 2019 నుండి 24 వరకు ఇష్టానుసారం మహిళల్ని దూషించినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భార్య పక్కన ఎన్నో ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయనని అరెస్ట్ చేయగానే అతనికి మాకేంటి సంబంధం అన్నారు వీళ్ళు వచ్చేసి. ఆ తర్వాత మరొకడు ఈ రౌడీ షీట్ రోడ్ ఉంటాడు గుంటూరులో, అనిల్, బోరుగడ్డ అనిల్. పవన్ కళ్యాణ్ గారి చిన్నపిల్లలను ఉద్దేశించి కూడా అత్యంత చండాలంగా మాట్లాడినటువంటి వాడికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీ వాడు కాదు, శ్రీలతారెడ్డి అలియాస్ శ్రీరెడ్డి, ఆవిడ కూడా జగనన్న కోసం నేను ప్రాణం ఇస్తా అదిస్తానని చెప్పేసి మా మహిళని పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడితే అప్పుడు ఖండించినటువంటి వారు అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీ కాదు. ఇప్పుడు కూడా ప్రశ్న జోసఫ్ బచ్చలకూరి, ఎప్పుడైతే ఇతని రిమాండ్ రిపోర్ట్లో యాంటీ హిందూ భావాజాలం, నక్సల్ భావాజాలం అండ్ ఆల్సో టెర్రరిస్టులకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి అని చెప్పేసి బయటికి రాగానే మా పార్టీ కాదు, వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఒక ట్రిక్ అన్నమాట ఇది. సో ఈరోజు సరే, ఎవడైనా కావచ్చు, బచ్చలకూరి జోసఫ్ ఏ పార్టీ అయినా కావచ్చు, అతను యుఏపిఏ యాక్ట్ కింద బుక్ అయి ఉన్నాడు. ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, అరెస్ట్ చేసి ఉన్నారు. నేను ఇదే యుఏపిఏ యాక్ట్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి లక్ష్మీనాగ్ గారు. ఇదే యుఏపిఏ యాక్ట్ ఎప్పుడైతే 2018 జనవరి 1న మహారాష్ట్రలోని భీమ్ కొరేగావ్ అనేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి హింస మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ హింస ఎందుకు జరిగింది అనేది చూసుకుంటే వరవరరావు అనేటటువంటి ఒక క్రిటిక్, అంటే విమర్శకారుడు, అతను పూణేలో చేసినటువంటి బహిరంగ సభలో నక్సల్స్ను ఉద్దేశించి మాట్లాడినట్లుగా అండ్ ఆల్సో వాళ్ళ వైపుకి యువతను మళ్లించినట్లుగా ఆధారాలు ఉండటంతో అతను అరెస్ట్ చేస్తే, 2018లో అతన్ని అరెస్ట్ చేస్తే 2022లో తీవ్రమైన అనారోగ్యం దృష్ట్యా ముంబై దాటి వెళ్ళకూడదని చెప్పేసి కండిషన్ తోటి బెయిల్ ఇచ్చారు వరవర్రావుకి. సో అంత కఠినమైనటువంటి ఈ యుఏపిఏ యాక్ట్ 1967, అది ఊరికే ఒక యూట్యూబర్ మీద పడేస్తే హ్యూమన్ రైట్స్ వారు కావచ్చు, లేదంటే ఇతరత్ర సంబంధించినటువంటి వారు కావచ్చు, చూస్తా ఊరుకోరు. డెఫినెట్లీ వాళ్ళు వచ్చేసి ఇతని మీద యుఏపిఏ యాక్ట్ ఎందుకు పెట్టారో చెప్పాల్సిందే, హ్యూమన్ రైట్స్ వారు వచ్చి పోరాడతారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరూ కూడా జోసఫ్ గురించి ఇప్పుడు తప్ప ఎవరూ పోరాడలేదు. హేరామ్, జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఆశ్చర్యపోయాడు వైఎస్ఆర్సీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అంకబాబు అనేటటువంటి ఒక జర్నలిస్ట్ని, దారపనేని నరేంద్ర అని మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మీడియా కోఆర్డినేటర్ని, అనేక మంది జర్నలిస్టుల్ని దేశద్రోహం కేసు కింద, రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేయటం జరిగింది. అంకబాబు గారు అనేటటువంటి వ్యక్తి దుబాయ్ నుండి విజయవాడకు వచ్చినటువంటి ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి విమానంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటటువంటి ఒక ఓఎస్డీ గారి భార్య 1170 గ్రాముల బంగారం తీసుకొచ్చి దొరికిపోయారు. కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ముఖ్యమంత్రి సీఎంఓ నుండి ఒత్తిడితోటి వదిలిపెట్టారు అని వార్త రాసినందుకు రాజద్రోహం కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? దాని తర్వాత జడ్జి రామకృష్ణ గారండి, జడ్జి రామకృష్ణ గారు ఆయన జడ్జిగా ఉండగా ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కంసుడు అని చెప్పి అన్నందుకు గాను అతని మీద రాజద్రోహం కేసు కట్టారు. ఆ తర్వాత ఎంపీ రఘురామరాజు గారి మీద రాజద్రోహం కేసు కట్టారు. ఆ తర్వాత మరి వేరే ఛానల్ ప్రస్తావనలు ఇక్కడ తీసుకురాకూడదు కాబట్టి 2-3 న్యూస్ ఛానల్స్ అధినేతల మీద, అందులో ఉన్నటువంటి యాంకర్ల మీద రాజద్రోహం కేసు కడితే ఒక్క కేసు కూడా నిలవలేదు లక్ష్మీనాగ్ గారు. ఎందుకంటే అవి దొంగ కేసులు కాబట్టి. ఈరోజు ఇదే బచ్చలకూరి జోసఫ్ మీద యుఏపిఏ యాక్ట్ కడితే జడ్జి గారి దగ్గరికి తీసుకువెడితే అవన్నీ పరిశీలించిన తర్వాత జడ్జి గారు నమ్మారు కాబట్టే రిమాండ్ ఇచ్చారు.
ఏదో పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో విమర్శించినందుకు యూఏపీఏ యాక్ట్ కనుక అప్లై చేస్తే ఊరుకుంటారా సార్? హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఊరుకుంటారా? మానవ హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు అందరూ వీళ్ళేమైనా ఊరుకుంటారా సార్? మాకు రావణ్కి ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీ కాదని చెప్తున్నారు వాళ్ళ నేతలు. ఇప్పుడు మరి ఎందుకు సార్ అంబటి రాంబాబు గారు వచ్చి బెయిల్కి మేము సహకరిస్తాం, రావణ్ తరపున మేము పోరాడతాం, అతన్ని తరపున మేము పోరాడతాం, మా పార్టీ అతనికి అండగా ఉందనింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సార్? ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళందరికీ అండగా ఉండి థ్యాంక్ యూ జగన్ అన్న మాకు అండగా ఉన్నందుకు అని వాళ్ళు ఎందుకన్నారు సార్? ఎందుకన్నారు వాళ్ళు? ఒక దేశద్రోహి, ఒక రాజద్రోహి, ఒకడు నక్సల్స్కి సపోర్ట్ ఇచ్చేవాడు, టెర్రరిస్టులకు సపోర్ట్ ఇచ్చేవాడికి వీళ్ళు సపోర్టా? రాష్ట్రంలో ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఫండింగ్ చేస్తారా సార్? యూఏపీఏ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఫండింగ్ చేశారో వాళ్ళు కూడా శిక్షార్హులు. ఈ మతాల మధ్య, కులాల మధ్య మంటలు రేపడానికి అండ్ ఆల్సో దేశ సమగ్రతను దెబ్బతీయడానికి ఎవడెవడైతే ఫండింగ్ చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఈరోజు ఒకవేళ జోసెఫ్ అకౌంట్లో గనక వైఎస్ఆర్సీ పార్టీ నుండి ఫండింగ్ ఉంది అని అంటే మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, నన్ను పవన్ కళ్యాణ్ని దూషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తా ఉంది అని చెప్పారు. ఒకవేళ ఇదే రావణ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక ఫండింగ్ చేస్తూ ఉంటే యూఏపీఏ యాక్ట్ 1967 ప్రకారం దీన్ని ప్రోత్సహించిన వారికి కూడా శిక్షార్హులు అనేటటువంటి విషయం మన భారత రాజ్యాంగంలోని ఐపీసీ చట్టం ఏదైతే యూఏపీఏ యాక్ట్ ఉందో అది స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మరి తన ఫోన్ ఆల్రెడీ సీజ్ చేసి ఫోరెన్సిక్ పంపించారు, ఆ వివరాలు వస్తాయి. ఈరోజు యూఏపీఏ యాక్ట్ అనేది అల్లాటప్పాగా పెట్టిన యాక్ట్ కాదు. అన్నీ పరిశీలించిన తర్వాత ఈ బొత్సలకూరి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి చీకటి కోణాలన్నీ వెలుగులోకి తెచ్చిన తర్వాత, ఆడవారితో అతను జరిపినటువంటి బ్లాక్మెయిల్ రాసలీలన్నీ బయటకు వచ్చినాయి. అవన్నీ తర్వాతే ఈ యూఏపీఏ యాక్ట్ పెట్టడం జరిగింది. మా క్వశ్చన్ ఒకటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మా స్టాండు మావిగన్, మీ స్టాండ్ అమరావతి, ఎలక్షన్కి వెళ్దామని అన్నారు. ఇదే మాట మా స్టాండ్ బత్సలకూరి జోసెఫ్, మీ స్టాండ్ మరి యూఏపీఏ యాక్ట్ కింద ఆయన మీద పెట్టిన కేసు, దీని మీద ఎలక్షన్కి వెళ్దాం అనేటటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అండ్ యూఏపీఏ ఇప్పుడు ఈ బత్సలకూరి జోసెఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేక ఖండిస్తుందా అనేటటువంటి వివరాలను మరి వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారి నుండి తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నా. ఇంకేం సార్, ఆల్రెడీ వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే చెప్పారో గతంలో మీరు ఆల్రెడీ ఇందాడ లక్ష్మీకాంత్ గారు కూడా చెప్పారు కదా. సరే సార్, అంతా బానే ఉంది, ఓకే బానే ఉంది. మరి అంబటి రాంబాబు గారు ఎందుకు సార్ వచ్చేసి ఇతనికి మేము లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది, ఏంది దేశాన్ని దిక్కినోడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదా? యువతను నక్సల్స్ వైపు తిప్పుతున్న వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదా? ఎవరికి అండగా సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? జోసెఫ్ మాటల్ని సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? రైట్. పేరుని నాని కూడా మాట్లాడారు ఈ విషయం గురించి. ఒకసారి ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు.